హస్తినాపుర సింహాసనం మీద ఒక చిన్న పిల్లవాడు రాజుగా ఉన్నాడు అని తెలిసిన శత్రురాజ్యాలు అటాక్ చేయడానికి కూడా భయపడుతుండే. ఎందుకంటే ఆ సింహాసనం వెనక మృత్యువులా నిలబడి ఉన్నాడు భీష్ముడు. సత్యవతి ఆజ్ఞతో భీష్ముడు హస్తినాపుర రాజ్యాన్ని తన కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. విచిత్రవీర్యుడు యువకుడిగా పెరిగాడు. ఇప్పుడు కురువంశానికి వారసుడు కావాలి. అప్పుడే కాశీరాజు తన 3 కుమార్తెలకి స్వయంవరం అనౌన్స్ చేశాడు. వాళ్ళు ఎవరంటే అంబ, అంబిక, అంబలిక. కానీ హస్తినాపురాకి ఇన్విటేషన్ మాత్రం పంపలేదు. అది కురువంశానికి పెద్ద అవమానం. అయినా కూడా భీష్ముడు ఒక డెసిషన్ తీసుకున్నాడు. తన తమ్ముడు విచిత్రవీర్యుడికి వాళ్లే భార్యలు అవ్వాలి అని. అందుకే భీష్ముడు ఒక్కడే కాశీనగరానికి బయలుదేరాడు. కాని ఆ స్వయంవరంలో భీష్ముడు తీసుకున్న ఒక డెసిషన్ భవిష్యత్తులో జరిగే కురుక్షేత్ర మహాసంగ్రమానికి పునాది వేసింది. అసలా సభలో భీష్ముడు ఏం చేశాడు? అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.